వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ పార్టీ అధినేత జగన్ అనుసరించబోయే వ్యూహాన్ని వెల్లడించారు. 2027లో పార్టీ ప్లీనరీ సమావేశం ముగిసిన వెంటనే జగన్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ పాదయాత్ర చేపడతారని ఆయన స్పష్టం చేశారు. 2029 ఎన్నికలు ఒక టగ్ ఆఫ్ వార్ లాంటివని, దానికి సిద్ధమయ్యేందుకే ఈ పాదయాత్ర అని ఆయన వివరించారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన పాదయాత్ర నవరత్నాలు అనే శక్తివంతమైన మేనిఫెస్టో రూపకల్పనకు ఎలా దోహదపడిందో గుర్తుచేస్తూ రాబోయే పాదయాత్ర ఉద్దేశాన్ని పేర్ని నాని వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో సమాజంలో వచ్చిన మార్పులు, ప్రజలు ఎదుర్కొంటున్న కొత్త సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే జగన్ మళ్లీ ప్రజల్లోకి వెళుతున్నారని తెలిపారు. కాలంతో పాటు ప్రజల సమస్యలు మారుతుంటాయని, వాటిని నేరుగా చూసి అర్థం చేసుకున్నప్పుడే ఒక నాయకుడు సరైన పరిష్కారాలు చూపగలడని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ యాత్ర ద్వారా ప్రజల హృదయాలను, హృదయ స్పందనను తాకడమే జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూనే 2024 ఎన్నికల ఓటమికి దారితీసిన పాలనాపరమైన లోపాలను పేర్ని నాని నిక్కచ్చిగా అంగీకరించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుకు మద్దతు ఇచ్చేలా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని జగన్ నిర్వహించడంలో పర్యవేక్షణాపరమైన వైఫల్యం ఉందని ఆయన ఒప్పుకున్నారు. ఒక ప్రభుత్వం విజయవంతం కావాలంటే నాయకుడి చుట్టూ ఉన్న సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల పనులకు అడ్డుపడకుండా వారికి సహకరించాలని అన్నారు. గతంలో జరిగిన ఈ పాలనాపరమైన పొరపాట్లను సరిదిద్దుకోవడం 2029లో తిరిగి అధికారంలోకి రావడానికి తమ పార్టీ విశ్వసనీయతకు చాలా కీలకమని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత అధికార కూటమి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడం కూడా 2029 రోడ్ మ్యాప్లో ఒక ముఖ్యమైన భాగంగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంపైనే దృష్టి పెట్టిందని, ఈ సమయంలో వైసీపీ సోషల్ మీడియా విభాగం కొంత నిష్క్రియాత్మకంగా మారిందని నాని అంగీకరించారు.